బృందంలో సభ్యత్వానికి ఉవ్విళ్లూరుతున్న భారత్ ఉత్సాహంపై చైనా నీళ్లు చిలకరించింది. సియోల్లో జరిగిన సమావేశంలో భారత్కు సభ్యత్వం కల్పించే విషయమై ఏకాభిప్రాయం కుదరలేదు. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయలేదు అంటూ 6 సభ్య దేశాలు భారత్ ప్రవేశంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వంపై ఏకాభిప్రాయం కుదరలేదు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ వేదికగా జరిగిన సమావేశంలో భారత్కు సభ్యత్వం కల్పించడాన్ని చైనా, ఐర్లాండ్, టర్కీ, బ్రెజిల్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ దేశాలు వ్యతిరేకించాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయనందున భారత్కు సభ్యత్వం కల్పించరాదని 6 సభ్య దేశాలు తేల్చి చెప్పాయి. మరోవైపు మెక్సికో మాత్రం భారత్ సభ్యత్వానికి మద్దతు ప్రకటించింది. 48 దేశాల సభ్యత్వం ఉన్న ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం పొందాలంటే ఏకాభిప్రాయం అవసరం. అమెరికా, ఫ్రాన్స్ సహా మరో 20 దేశాలు మాత్రమే భారత్ సభ్యత్వానికి మద్దతు ప్రకటించాయి. ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి మోకాలడ్డుతున్న చైనా అదే సమయంలో వ్యూహాత్మకంగా పాకిస్తాన్కు సభ్యత్వం ఇవ్వాలన్న వాదనను తెరపైకి తెస్తోంది. న్యూక్లియర్ సరఫరా బృందంలో తమ సభ్యత్వానికి తమ సన్నిహిత మిత్రదేశం చైనా మద్దతు తెలిపిందని పాక్ విదేశీ కార్యదర్శి ఎజాజ్ చౌదరి తెలిపారు. తాష్కెంట్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో సమావేశమైన పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఈ మేరకు హామీ లభించిందని ఆయన తెలిపారు. ఇందుకుగాను హుస్సేన్ చైనా అధ్యక్షునికి ధన్యవాదాలు తెలిపారని చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమై ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి మద్దతు తెలపాలని కోరారు. ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వంపై పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలని మోదీ చైనాను కోరారు.